నమస్కారం. మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాయలసీమకు చేసింది ఏమీ లేదు. మాజీ సీఎం జగన్పై నిప్పులు చెరిగిన మంత్రి సత్యకుమార్. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సౌకర్యవంతమైన రహదారులు ఏర్పాటు చేస్తున్నాం. వీరవాసవరం మండలంలో 63 లక్షలతో సీసీ రోడ్లను ప్రారంభించిన పీఏసీ చైర్మన్ రామాంజనేయులు. చంద్రబాబు ప్రతి అడుగులోనూ మోసం, అబద్ధాలు కనిపిస్తున్నాయన్న జగన్. విద్య, వైద్యం, ఆరోగ్య రంగాలను నాశనం చేశారని ధ్వజం. రాప్తాడులో రాక్షస పాలన సాగుతోంది. ఎమ్మెల్యే పరిటాల సునీతపై విమర్శలు గుప్పించిన వైసీపీ నేత తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హయాంలో రాయలసీమకు చేసిందేమీ లేదని మంత్రి సత్యకుమార్ విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హయాంలో రాయలసీమకు చేసిందేమీ లేదని మంత్రి సత్యకుమార్ విమర్శించారు. కడప నగరంలోని హరిత హోటల్ సమావేశ మందిరంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగిట వెంకట సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి సత్యకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. గత వైసీపీ పాలనలో ప్రజలకు నీళ్లు ఇవ్వకుండా జగన్ మేనమామ చేపల చెరువుకు నీళ్లు ఇచ్చారని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన 39% ఓట్లను కూడా కూటమి పార్టీలు లాక్కోవాలని, ఆ దిశగా జిల్లా నాయకత్వం పనిచేయాలని సూచించారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో కడప జిల్లాకు అత్యధిక ప్రాధాన్యత ఉందని, అందుకు అనుగుణంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతిపక్షం ఏదైతే బురద జల్లే ప్రయత్నం చేస్తుందో వాళ్ళు నన్ను లాగినట్టుగా అవినీతి సత్యమని, అరే వాళ్ళు 32 అవినీతి కేసులున్న వాళ్ళు నడుపుతున్న పేపర్లో మన మీద రాస్తారు. అంటే వాళ్ళు ఆ అవినీతి బురదలో దొల్లుతున్నారు కాబట్టి మనం కూడా కొంత మకిలి అంటిద్దామనే ప్రయత్నం చేస్తాడు. బాబు, ఇవి చాలా చూస్తున్నాం. ఈరోజు నేను మంత్రిగా ఈరోజు అయ్యిండొచ్చు, కానీ అనేక మంత్రిత్వ శాఖల్లో, అది గ్రామీణాభివృద్ధి శాఖ కానీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కానీ, పట్టణాభివృద్ధి శాఖ కానీ, ఐఎన్పి మినిస్టర్ కానీ, చాలా ఉపరాష్ట్రపతి ఓయిసీలు కూడా చాలా చూస్తున్నా. ఈ దేశంలో ఉంటున్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఏ ముఖ్యమంత్రికైనా నేరుగా ఫోన్ కట్టగలిగిన, ఏ కేంద్ర మంత్రికైనా ఏ పనైనా అడగలిగిన అవకాశం నాకు భారతీయ జనతా పార్టీ కార్యదర్శిగా బీజేపీ ఇచ్చింది. ఈనాడు ఇన్ని సంవత్సరాలు నాకు అంటని మగిలి ఈ రోజు మీ వల్ల అంటుతుందని భ్రమల్లో ఉంటే మాత్రం తగ్గించుకోవడం మంచిది. చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తుంటారు, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు, బీజేపీ వైపు నుంచి నన్ను టార్గెట్ చేస్తున్నారు. ఎవరు చేస్తున్నది? మొత్తం తలలోతు అవినీతిలో మునిగిపోయిన వాళ్ళు. కాబట్టి దాన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. ఏముంది, ఎవరు నమ్మడు, ఏముంది అనుకోకుండా తిప్పి కొట్టాలి. 32 కేసులు, అవినీతి కేసులు. ఈ ప్రపంచంలోనే ఎవరిపైన కూడా ఇంత పెద్ద స్థాయిలో అవినీతి కేసులు లేవు. అటువంటి అవినీతి చక్రవర్తి ఇవాళ మనల్ని మాట్లాడుతుంటారు. ఈ జిల్లా నుంచి మాట్లాడుతుంటారు. మిత్రులారా, కడప జిల్లాలో ఇటువంటి ప్రతికూల ఇచ్చాం. శ్రీ కృష్ణపట్నంకి 5,000 కోట్లు ఇచ్చాం, లేదా డోర్నకల్కి 4,500 కోట్లు ఇచ్చాం. ఇవన్నీ రాసి పెట్టారు. గోదావరి, బనకచర్ల, రాయలసీమ కోసం 8,000 కోట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కాశీనాయన కోసం నేను 2016లో రాస్తున్నా నిధులు ఇవ్వాలని. 2016లో ఇప్పుడే ఆ లెటర్ చూపిస్తున్నారు నాకు. 2016లో CGF కింద కాశీనాయన క్షేత్రం అభివృద్ధి కోసం లెటర్ ఇవ్వాలని ఒక అధికారిగా నేను లెటర్ రాస్తే ఆనాడు నిధులు వచ్చినాయి. మొన్న కూడా నేను ఆగస్టు నెలలోనే ఈ వివాదం జరుగుతున్నప్పుడు శశిభూషణ్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రి గారిని కలవడం జరిగింది. ఆనాడు వారు అన్నారు, మొత్తం ఇన్ని హెక్టార్లు కాదు కానీ, ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇబ్బందులు ఉంటున్నాయి, ఎన్జిటి నుంచి సమస్యలు ఉంటున్నాయి కాబట్టి కొద్దిగా తగ్గించాలి అని వారు చెప్పడం జరిగింది. దానికి అనుకూలంగా అక్కడ నిర్వాహకులు కూడా దానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. దాని కారణంగా ఇప్పుడు ఏ రకమైన కాశీనాయన క్షేత్రానికి ఎటువంటి ఇబ్బంది కలగదు. అయితే టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకొని వారు మొత్తం ఉంటున్న 12 హెక్టార్ల నుంచి కాస్త తగ్గించుకోమన్నారు. ఆ నిర్వాహకులు కూడా దానికి తగ్గించుకోవడానికి ముందుకు వచ్చారు. కాబట్టి ఈ దివ్య క్షేత్రం, అద్భుత క్షేత్రాన్ని కదిలించే శక్తి ఈ దేశంలో ఎవరికి లేదు. ఎవరు ఎన్ని విమర్శలు చేసుకున్నా, ఎన్ని అసత్య ప్రచారాలు చేసుకున్నా, కాశీనాయన దివ్య క్షేత్రం అక్కడే ఉంటుంది. భక్తులకు అన్ని సౌకర్యాలు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సౌకర్యవంతమైన రహదారులు కల్పిస్తున్నామని, ప్రజలు తమపై ఉంచుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సౌకర్యవంతమైన రహదారులు కల్పిస్తున్నామని, ప్రజలు తమపై ఉంచుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలంలోని పలు గ్రామాల్లో 63 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. దోసనపూడి గ్రామంలో 14 లక్షలతో 173 మీటర్ల సీసీ రోడ్డు, 8 లక్షలతో
107 మీటర్ల సీసీ రోడ్డు, 5 లక్షలతో 58 మీటర్ల సీసీ రోడ్డు, 6 లక్షలతో 53 మీటర్ల సీసీ రోడ్డు, మత్స్యపురిపాలెం గ్రామంలో 20 లక్షలతో 730 మీటర్ల సీసీ రోడ్డు, 10 లక్షలతో మత్స్యపురిపాలెం నుంచి తుందూరు సీసీ రోడ్డును ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నామని, గత 5 ఏళ్లలో రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన గ్రామాలను నేడు ఎంతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం అన్ని గ్రామాల్లోనూ పట్టణంలోనూ సీసీ రోడ్లను వేస్తున్నామని తెలిపారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 మాసాలు అయింది, ఇంకా సంవత్సరం అవలా. ఈ 9 మాసంలోనే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. గత ప్రభుత్వం మెయిన్ రోడ్లు కానీ సబ్ రోడ్లు కానీ గోయి పడితే పోడ్చలేని స్థితిలో వెళ్ళిపోయింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మెయిన్ రోడ్లన్నీ కూడా ఆ గుంతలు పూడ్చి మామూలు స్థితిని తీసుకురావడం జరిగింది. అలాగే గ్రామాల అభివృద్ధి చేయాలి, గ్రామాల అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఆలోచన చేసి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో కోట్లాది రూపాయలు ఎన్ఆర్జీఎస్ కింద తీసుకురావడం జరిగింది. మన భీమవరం నియోజకవర్గానికి 9 కోట్ల రూపాయలతోటి ఎన్ఆర్జీఎస్ వర్క్లో మొదలుపెట్టి చేయడం జరిగింది. అది కూడా మార్చి నెలాఖరికి పూర్తి అవ్వాల్సిన రోడ్లని ఫిబ్రవరి 15వ తారీఖే చేసి ముందు అడ్వాన్స్గా చేసేసాం మనం. అవన్నీ కూడా ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. ఈ గ్రామానికి దోసనపూడి గ్రామం నుండి వినాయకుడి గుడి శ్మశానం వరకు సీసీ రోడ్డుకి 14 లక్షల రూపాయలు, జడ్పీఐ స్కూల్ నుంచి అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి 8 లక్షల రూపాయలు, ఆనంది రోడ్డు నుంచి వేంద్ర సేతగారి ఇంటి వరకు 5 లక్షల రూపాయలు, ఆర్సీఎం చర్చి నుంచి నాని పండు గారి ఇంటి వరకు 6 లక్షల రూపాయలతోటి 33 లక్షల రూపాయల రోడ్లు ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాం. ఇది చిన్న గ్రామం అయినా సరే దీనికి నిధులు ఇచ్చి అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన చేసి 33 లక్షలు ఇచ్చాం. గతంలో కమతాలపల్లి నుంచి సింగవృక్షం వెళ్ళటానికి మీరు నరకయాతన పడేవారు. ఒకరోజు నేను వస్తే బడికి వెళ్ళే పిల్లలు, అంకుల్ మాకు ఈ రోడ్డు ఒకటి వేయింది, ఇంకేం అక్కర్లేదని అడిగారు. ఆ రోజున 7 కోట్ల రూపాయలతోటి సింగవృక్షం నుంచి కమతాలపల్లి వరకు విలేజ్ లిమిట్స్లో సిమెంట్ రోడ్డు వేసి 7 కోట్ల రూపాయలతోటి మీకు రోడ్డు వేసింది నేనే. ఆ రోడ్డే ఇప్పుడు మీరందరూ కూడా చివారు గ్రామం ఇది. కమతాలపల్లి, మత్స్యపురిపాలెం, దోసనపూడి, సింగవృక్షం. నేను 2014లో శాసనసభ్యుడిగా ఉండగా కమతాలపల్లి నుంచి సింగవృక్షం వెళ్ళటానికి దారి లేదు. నడవటానికి, స్కూల్ పిల్లలు వెళ్ళటానికి నరకయాతన పడేవారు. అటువంటి రోడ్ని నా టైంలో 7 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి విలేజ్ లిమిట్లో సిమెంట్ రోడ్లు వేసి 7 కోట్ల రూపాయలతోటి మీ ఊరికి రోడ్లు ఇచ్చాను. కానీ మీరు 7 ఓట్లు కూడా మెజార్టీ నాకు ఇవ్వాల. మరి ఈరోజు నేను మొదటిసారి శాసనసభ్యుడిగా ఉన్న కాడి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ మత్స్యపురిపాలెం తుందూరు రోడ్డు రైతులు నరకయాతన పడుతున్నారు. పొలంలోకి వెళ్ళటానికి కానీ తుందూరు వెళ్ళటానికి కానీ దారి లేని పరిస్థితిలో ఉన్నారు. దానికి 30 లక్షల రూపాయలతోటి ఈ రోడ్డు ఈరోజు వేయటం జరిగింది. త్వరలో దీని మీద బీటీ రోడ్ కూడా ఇస్తానని చెప్పి తెలియజేస్తున్నాం.
అప్పటికి దీనికి శాశ్వత పరిష్కారం ఏర్పడుతుంది. ఈ గ్రామ సమస్యలు గ్రామ పెద్దలు తెలియజేశారు. మంచినీళ్ళ కోసం మైక్రో ఫిల్టర్ శాంక్షన్ చేశాం. త్వరలో ఆ పని కూడా మొదలుపెట్టడం జరుగుతుంది. శ్మశానానికి రోడ్లు అని చెప్పి అడిగారు. అంటే దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ప్రభుత్వం వచ్చి 9 మాసాలు అయింది. 9 మాసాల్లో చిన్న ఊరికి 30 లక్షల గ్రాంట్ ఇచ్చాను. అన్ని గ్రాంట్లు ఒకేసారి రావు. వచ్చిన గ్రాంట్లన్నీ కూడా ఒకే ఊరికి ఇవ్వడానికి వీలు పడదు. అన్ని గ్రామాలకి సర్దాలి. ఈసారి అవకాశం వచ్చినప్పుడు మీ గ్రామానికి శ్మశానం రోడ్డు ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియజేస్తాను. ఉత్సవాల పల్లె పండుగ కార్యక్రమం దేవాలయం నియోజకవర్గంలో మన శాసనసభ్యులు పిఎస్సి చైర్మన్ శాసనసభ్యులు అలీబాబు గారి ఆధ్వర్యంలో మరి అన్ని శంకుస్థాపన చేసి సుమారుగా 2 నెలలు అవుతుంది. 2 నెలల తర్వాత ప్రారంభోత్సవం ప్రతి గ్రామానికి వెళ్ళడం జరుగుతుంది. చాలా సంతోషం. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, గత సంవత్సరం ఇదే రోజుల్లో ప్రతి ఇంటింటికి మరి అంతకుముందు ఆ రోజు ఉన్న ప్రభుత్వాన్ని గద్దె దించి ప్రజాప్రభుత్వం కోసం మా అందరం ప్రతి ఇంటికి తిరగడం జరిగింది. దానిలో భాగంగా ఆ రోజు మనం చేసిన వాగ్దానాలు 200 రూపాయలు ఇచ్చిన పెన్షన్ 2000 చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. 2000 రూపాయలది మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫస్ట్ నెలలోనే 4000 రూపాయలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు దానికి సందర్భంగా తెలియజేస్తాం. రాబోయే రోజుల్లో కూడా అన్ని కార్యక్రమాలు కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం చేసి గ్రామంలో గౌరవ శాసనసభ్యులు రామంజేరి సంఘంలో ఈ శంకుస్థాపన చేసిన తర్వాత ప్రతి గ్రామంలో ఈ ప్రారంభోత్సవాలు, అలాగే ఇక్కడ ఉన్న గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే ప్రజలు ఆశిస్తున్నారో దాని మీద అవగాహనతో ముందుకెళ్తున్నారు. దీనికి ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి పంచాయతీరాజ్ శాఖకి ఉన్నటువంటి 13,300 గ్రామాల్లో ఒకే రోజున సభ నిర్వహించడం, ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి అభివృద్ధిని ఎలా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామం నుంచి కూడా పనులు సేకరించి ఎన్ఆర్టీసీ ద్వారా చేస్తారు. గ్రామాలకి మౌలిక వసతులు రూపకల్పన చాలా ఇంపార్టెంట్. రవాణా, అలాగే తాగే నీరు, డ్రైనేజీ వ్యవస్థ, ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యవసాయాలు సుభిక్షంగా ఉంటేనే ఆ గ్రామాలు బలపడతాయని విశ్వసిస్తాం. మంచి ప్రభుత్వం ఉండటానికి ఇది మంచి ఇలా కార్యక్రమాలు తీసుకుంటూ ప్రజలు మనం పొందాలని పల్లి పండుగ చేసుకుంటాం మనం అందరం. కానీ ఒక విషయం ఏంటంటే, ఈ భీమవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా బాబు గారు ఉండగా ప్రతిరోజు పండగే. ఎందుకంటే ఆయన గుడి దగ్గర గొడవకి గడి దగ్గర గొడవకి వెళ్ళిపోరు. అది ఏంటి, దాని విధానం ఏంటని ఆలోచించి ఒక స్పష్టమైన వైఖరి తీసుకునే వ్యక్తి ఇవాళ అంజిబాబు గారు. ఎమ్మెల్యే గారు రావడం చాలా అదృష్టంగా ఉంది. నెగ్గిన తర్వాత ఇప్పుడు మన ఊరికి రావడం 4సారి చాలా అదృష్టం భావిస్తాం. సార్ అభివృద్ధి అంటేనే అంజిబాబు గారు అంటే అభివృద్ధి. ఇప్పటికీ 3 సంవత్సరాలు సార్ విజయం సాధించారు. 3 టర్మ్లో దోసపూడికి పార్వతి సేవ సచివతిగా టైంలో గాలి కాసిన అడిగే టైంలో ప్రజెంట్ నా టైంలో కూడా సార్ చాలా అభివృద్ధి చేశారు. నాకు సంవత్సరమే మన కోట ప్రభుత్వం వచ్చి ఇప్పటికి సంవత్సరం అయింది అవుతుందా. ఈ సంవత్సరం టైంలో మనకు సుమారుగా మన సీసీ రోడ్ల మొత్తం 33 లక్షల రూపాయలు ఇచ్చారు. తర్వాత చెరువుకి ఇలాగా పైపులే కావాలంటే అర్జెంట్గా మనకి చెరువు కాలువ నుంచి పైపులు వేయడానికి 5 లక్షల రూపాయలు P4 అనేది చంద్రబాబు కొత్త మోసమని ఆయన చెబుతున్నట్లుగా సాయం అందించేందుకు 1000 మంది కూడా ముందుకు రారని వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ విమర్శించారు. P4 అనేది చంద్రబాబు కొత్త మోసమని ఆయన చెబుతున్నట్లుగా సాయం అందించేందుకు 1000 మంది కూడా ముందుకు రారని వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ విమర్శించారు. రాష్ట్ర అప్పులు 10 లక్షల కోట్లంటూ సూపర్ 6 అమలు చేయకుండా ఇప్పటివరకు చంద్రబాబు చేస్తూ వచ్చిన మోసాలు P4తో క్లైమాక్స్ చేరాయని ఆరోపించారు. ఇటీవల ఉప ఎన్నికలు జరిగిన స్థానిక సంస్థల స్థానాల్లో గెలిచిన వైసీపీ ప్రజాప్రతినిధులతో ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో మీరంతా చూపిన తెగువకు హ్యాట్స్ ఆఫ్ అంటూ కొనియాడారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, పోలీసులను వాళ్ళు కాపలాదారులుగా బంట్రోతులుగా వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. చాలా గట్టిగా నమ్మిన వ్యక్తిని నేను అలాగే ఉంటాను, పార్టీ కూడా అలాగే ఉండాలని చెప్పి మొట్టమొదటి రోజు నుంచి కూడా ఆశించాను. కానీ ఈసారి మాత్రం మిమ్మల్ని చూసినప్పుడు మీ అందరూ చూపించిన తెగువకు, మీ అందరూ చూపించిన స్ఫూర్తికి నిజంగా మిమ్మల్ని అందరికీ కూడా
హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే మొన్న జరిగిన 57 చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి. జెడ్పీటీసీ స్థానాలకు, ఎంపీపీ స్థానాలకు, వైస్ ఎంపీపీ స్థానాలకు, కోఆప్షన్ సభ్యుల ఎంపికకు, ఉప సర్పంచులకు సంబంధించిన స్థానాలకు సైతం దాదాపుగా 57 చోట్ల జరిగితే ఒక 7 చోట్ల అధికార పార్టీకి గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఒక 7 చోట్ల ఎన్నికలు వాయిదా వేశారు. మరో 50 చోట్ల ఎన్నికలు వాయిదా వేసే పరిస్థితి లేక ఎన్నికలు జరపక తప్పని పరిస్థితిలో ఎన్నికలు జరిపారు. జరిపిన ఈ చోట్ల కూడా దాదాపుగా 50 స్థానాలకు గాను 39 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గొప్పగా తెగింపు చూపించి గెలుచుకోగలిగాం. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమిటి అంటే అసలు తెలుగుదేశం పార్టీకి ఇక్కడెక్కడా కూడా గెలవడానికి తగ్గ నెంబర్స్ కూడా లేవు. తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈ మాదిరిగా ఎన్నికలు భయాందోళన మధ్య మభ్యపెట్టి, భయపెట్టి, ప్రలోభాలు పెట్టి, దౌర్జన్యాలు చేస్తూ ఎందుకు ఈ ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు అనేది వాళ్ళకే తెలియడం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి నిజంగా బుద్ధి జ్ఞానం రెండూ లేవు. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడని చెప్పుకుంటాడు కానీ నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు, మనకు బలం లేనప్పుడు హూందాగా అది వదిలేయాలి. అది ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా చేయాల్సిన పని. అలా చేయకుండా నేను ముఖ్యమంత్రిని, నా పార్టీ అధికారంలో ఉంది, అధికారంలో ఉండేది నేను కాబట్టి నాకు బలం ఉన్నా బలం లేకపోయినా తేడా పడదు, ప్రతి పదవి నాకే కావాలి, ఎవరినైనా కూడా నేను భయపెడతాను, ఎవరినైనా కూడా నేను కొడతాను, ఎవరినైనా కూడా నేను చంపుతాను, ఎవరినైనా కూడా నేను ప్రలోభ పెడతాను అని చెప్పి నిజంగా అహంకారంతో వ్యవహరిస్తూ ఉన్న తీరును ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. ఇది ధర్మమేనా, న్యాయమేనా అన్నది నిజంగా ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రంలో ఆలోచన చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపున చంద్రబాబు నాయుడు గారి పాలనలో దాదాపుగా సంవత్సరం అవుతూ ఉంది. మే 13వ తారీఖున ఎన్నికలు జరిగాయి. ఈ మే 13వ తారీఖు వచ్చేస్తే సంవత్సరం అయిపోయినట్టు. అంటే దాదాపుగా 11 నెలలు చంద్రబాబు నాయుడు గారి పాలన అయ్యింది. ఈ 11 నెలల కాలంలో ఎక్కడైనా కూడా నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి? తాను చేసిన మంచి పనిని చూపించి, నేను ఈ మంచి చేశాను కాబట్టి ప్రజల దగ్గరికి వచ్చి ధైర్యంగా చిరునవ్వుతో ప్రజల మన్ననలు పొందుతూ వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకునే కార్యక్రమం ఎక్కడైనా జరగాలి. కానీ 11 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూస్తూ ఉన్నది ఏమిటి అని అంటే సూపర్ 6 గాలికి ఎగిరిపోయింది, సూపర్ 7లు గాలికి ఎగిరిపోయాయి. మోసం, 143 హామీలు ఎన్నికలప్పుడు ఒక మేనిఫెస్టో అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం దాన్ని చూపించి ప్రజలకంతా కూడా మభ్యపెట్టి ప్రతి ఇంటికి పాంఫ్లెట్లు పంచి ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళ కార్యకర్తలు ఇదిగో మా మేనిఫెస్టో, ఇదిగో మా చంద్రబాబు నాయుడు బాండ్ పెట్టాడు, బాండ్ పంపించినాడు మీకు అని ఈ రకంగా ప్రతి ఒక్కరిని కూడా ప్రలోభ పెట్టి 143 హామీలనిచ్చి ఎన్నికలు గెలిచారు. గెలిచిన తర్వాత 11 నెలల కాలంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఆయన చెప్పిన ఈ సూపర్ 6లు ఏమైనాయి, ఈ సూపర్ 7లు ఏమైనాయి అని ఎవరైనా అడగడానికి కూడా ధైర్యం చేస్తే ఆ స్వరం కూడా వినపడకుండా చేయాలి అని తాపత్రయపడతా ఉన్నాడే తప్ప ఆ హామీలను నెరవేర్చాలి, ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చాలి అన్నది మాత్రం ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు అడుగుల్లో ఎక్కడా కూడా కనిపించడం. ప్రతి అడుగులోనూ మోసము. ఆయన పాలనలో మనం చూసేదంతా అబద్ధాలే కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు దిక్కుమాలిన అబద్ధాలు, దిక్కుమాలిన మోసాలతో ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో పరిపాలన చేస్తూ ఉన్న ఇలాంటి పాలన పోయి మళ్ళీ మాట చెప్తే మాట మీద నిలబడే పాలన, ప్రజలకు ఏదైనా కూడా సమస్య వస్తే ఆ ప్రజల సమస్యలను చూసి కనీసం తప్పించే గుండె
ఉండే ఒక మంచి పాలన మళ్ళీ రావాలి అని చెప్పి ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్న ఇలాంటి సమయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నా అన్నదమ్ములుగా, నా అక్క చెల్లెమ్మలుగా మీరంతా నాకు తోడుగా నిలబడతా ఉన్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా మరొకసారి హ్యాట్స్ ఆఫ్. అనంతపురం జిల్లా రాప్తాడులో రాక్షస పాలన సాగుతుందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులో రాక్షస పాలన సాగుతుందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. అనంతపురం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే పరిటాల సునీతకు వారి కుటుంబ సభ్యులు చేసే హత్య రాజకీయాల వీడియోలు చూసి ఆనందించే మనస్తత్వం ఉందని విమర్శించారు. వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను అన్యాయం చేసి అతని భవిష్యత్తు నాశనం చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా మరి ఈ హత్యను ఖండిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి హత్యలను పునరావృతం కాకోకుండా ఈ జిల్లా ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత, ఈ రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత వైఎస్ఆర్ పార్టీ ముందరుంది. కాబట్టి అందుకు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలు, అన్యాయాలను, రెడ్ బుక్ రాజ్యాంగము, మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేందుకోసం ఆయన ఇచ్చిన హామీలను అమలు చేయలేక ఇటువంటి హత్యా రాజకీయాలను, ఇటువంటి దౌర్జన్యాలను, అమాయకుల మీద కేసులను పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తూ ఆయన ఇచ్చిన హామీలను అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి కోసమే ఈ హత్యా రాజకీయాలను, ఈ పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకుంటూ ఇటువంటి కుట్ర రాజకీయాలకు పాల్పడుతూ ప్రశ్నించే గొంతును అణిచివేయాలని ఒక కుట్ర రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా జరుగుతూ ఉందనే దానికి ఒక నిదర్శనం కురుబలింగమయ్య హత్య. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 10 నెలలు కావస్తూ ఉంది. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి హామీలు ఒక్క పింఛన్ తప్ప ఏ హామీ కూడా అమలు కాలే. అదే ఆ పింఛన్లో కూడా ఈరోజు మా రాప్తాడు నియోజకవర్గంలో సునీతమ్మ ఇంటింటికి తిరిగి మీ ఇంట్లో ఎంతమంది కొట్టి అన్ని పింఛన్లు ఇస్తానని చెప్పింది. వాళ్ళ గ్రామాలలో తిరగలేని పరిస్థితి. దాన్ని అధిగమించేదానికే ఈ హత్యా రాజకీయాలను ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉపయోగించుకుంటూ ఉంది. ఈ ప్రశ్నించే గొంతును భయభ్రాంతులకు గురి చేసి కేసులు పెడతామని, హత్యలు చేస్తామని అణిచివేయాలని ఒక దుర్మార్గమైన పరిస్థితిని ఈరోజు రాష్ట్రంలో నెలకొని ఉంది. కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా చేయి కలిపి ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే మంగళవారం పాపిరెడ్డిపల్లి గ్రామానికి విచ్చేస్తున్నారు, రామగిరి మండలానికి. కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు, వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కదం దొక్కాలని చెప్పి ఇటువంటి హత్యలు మరొక్కసారి హత్య అనే ఆలోచన వాళ్ళ మనసులో కలిగిందంటే కూడా వాళ్ళ గుండెల్లో నిద్రపోయే విధంగా ఈ ప్రజాస్వామ్యవాదులంతా కూడా కవాతు చేయాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా పెద్ద ఎత్తున పని దినాల కల్పనకు కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా పెద్ద ఎత్తున పని దినాల కల్పనకు కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మొగల్తూరు మండలం వారతి మురుగు కాలువలో ఉపాధి హామీ కూలీల చేత జరుగుతున్న కిక్కిస తొలగింపు పనులను కలెక్టర్ నాగరాణి పరిశీలించారు. మస్తర్ రిజిస్టర్ను పరిశీలించి ఎంతమంది హాజరయ్యారు, ఎన్ని రోజులు పని కల్పించారు, ఎన్ని గంటలకి పనికి హాజరవుతున్నారు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాబ్ కార్డు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి పని కల్పించడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నామని తెలిపారు. కడప నగరంలో కురిసిన వర్షం నగరవాసులకు ఎండ తీవ్రత నుంచి ఉపశమనాన్ని కలిగించింది.
కడప నగరంలో కురిసిన వర్షం నగర వాసులకు ఎండ తీవ్రతను ఉపశమనం కలిగించింది. ఉదయం నుంచి ఎలాంటి మబ్బులు లేకుండా మధ్యాహ్నం 2:40 నుంచి ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చిన ప్రజలు సుమారు అరగంటకు పైగా ఎక్కడికక్కడే నిలిచిపోవాల్సి వచ్చింది. ఈ వర్షం కారణంగా నగర పరిధిలోని పలు లోతట్టు ప్రాంతాల్లో పలు ప్రధాన రహదారుల్లో సైతం వర్షపు నీరు నిలబడింది. గత నెలన్నరకు పైగా ఎండల తీవ్రత పెరుగుతూ వస్తున్న తరుణంలో ప్రజలు ఉక్కపోత కారణంగా సతమతమవుతున్నారు. ఈ క్రమంలో కురిసిన భారీ వర్షం పెద్ద ఊరటనిచ్చిందని నగరవాసులు పేర్కొంటున్నారు. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని, పల్లెల ప్రగతికి ఎన్డీఏ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని, పల్లెల ప్రగతికి ఎన్డీఏ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా నెడమర్రు కాలనీ, ఎనికేపల్లి, అడవికొలను, తోకలపల్లి, బైనేపల్లి, ఆముదాలపల్లి, పెదనిండ్రకొలను గ్రామాల్లో ఉపాధి హామీ నిధులతో ఇటీవల నిర్మించిన నూతన రహదారులను ఎమ్మెల్యే ధర్మరాజు స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి శ్రేణులతో కలిసి ప్రారంభించారు. నెడమర్రు మండలం క్రొవెడ్లో కూటమి నేతలు మహమ్మద్ మజీద్, షాజిద్, సారిక లెనిన్ బాబు, పాకమూడి ఇంద్రకుమార్ ఆర్థిక సాయంతో పునర్నిర్మించిన వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాయలసీమకు చేసిందేమీ లేదు. మాజీ సీఎం జగన్పై నిప్పులు చెరిగిన మంత్రి సత్యకుమార్. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సౌకర్యవంతమైన రహదారులు ఏర్పాటు చేస్తున్నాం. వీరవాసవరం మండలంలో 63 లక్షలతో సీసీ రోడ్లను ప్రారంభించిన పీఏసీ చైర్మన్ రామాంజనేయులు. చంద్రబాబు ప్రతి అడుగులోనూ మోసం, అబద్ధాలు కనిపిస్తున్నాయన్న జగన్. విద్య, వైద్యం, ఆరోగ్య రంగాలను నాశనం చేశారని ధ్వజం. రాప్తాడులో రాక్షస పాలన సాగుతోంది. ఎమ్మెల్యే పరిటాల సునీతపై విమర్శలు గుప్పించిన వైసీపీ నేత తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.